జై గురుదేవ. నాయనలారా, ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూస్తే అమర్నాథ్ క్షేత్రములో పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన బోధన మీరు తెలుసుకుంటే మీరు అమృతము ఎలా పొందుతారు అనేది మీకు తెలియబడుతుంది. ఎలాగంటే, ఇప్పుడు అమర్నాథ్ క్షేత్రము అని అంటున్నాము కదా, ఆ కొండ గుహలలోనికి పరమేశ్వరుడు పార్వతీదేవిని తీసుకుని వెళ్ళి అక్కడ సకల భగవంతుడి గురించి పరిపూర్ణ బోధను, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి ఆత్మబోధను బోధించినాడు. నాయనలారా, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి ఆత్మబోధను బోధించినాడు అని అంటే ఇంతకీ ఏ ఆత్మబోధ అని అనుకుంటున్నారు అంటే, యూట్యూబుల్లో పరిపూర్ణానంద గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆది శంకరాచార్యులు గారు వ్రాసినారు అని చెప్పే ఆత్మబోధ గ్రంథములోని బోధ కాదు నాయనలారా. ఎలాగంటే, పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గృహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి పరిపూర్ణ బోధను, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే ఆత్మలు అనేవి ఎలా ఉద్భవించినవి, అలా ఉద్భవించిన ఆత్మలకు మరణము అనేది ఎలా లేదు, అలా మరణము లేని ఆత్మలు సమస్త శరీరములలోకి, అంటే ఒకటి మానవ శరీరములలోకి, 2 సమస్త జంతువుల శరీరములలోకి, 3 సమస్త పక్షుల శరీరములలోకి, 4 ఈ భూమి మీద తాకే సమస్త శరీరములలోకి, 5 నీటిలో నివసించు సమస్త శరీరములలోకి ఎలా ప్రవేశించినవి. అలా సమస్త శరీరములలోకి ప్రవేశించిన తరువాత ఆ ఆత్మలు ఆ సమస్త శరీరముల ద్వారా జీవించటం కొరకు ఈ సృష్టి అనేది, అంటే పంచభూతములు, అంటే భూమి, అగ్ని, జలము, వాయువు, వరుణుడు, అలాగే సూర్యచంద్రులు ఎలా ఏర్పడినారు, అలా పంచభూతములు ఏర్పడిన తరువాత ఆ ఆత్మలు ఆ సమస్త శరీరముల ద్వారా ఈ భూమి మీద ఎలా జీవించుచుండెను, అలా జీవించుచున్న ఆ సమస్త శరీరములకి మరణము అనేది ఎలా ఉన్నది, అలా మరణించిన శరీరములను విడిచిన ఆత్మలు మరొక కొత్త శరీరములలోకి ఎందుకు ప్రవేశించుతున్నవి అంటే, ఈ సృష్టి ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇక ముందు కూడా అలా మరణించిన శరీరములను విడిచిన ఆత్మలు మరొక కొత్త శరీరములలోకి ఎందుకు ప్రవేశించుతున్నవి, ఎలా ప్రవేశించుతున్నవో వివరించి చెప్పి, అలా మరల జన్మలు ఎత్తుతున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు ఆత్మబోధను బోధించినాడు. అవును, అదే కదా ఆది శంకరాచార్యులు గారు ఆత్మబోధ గ్రంథములో వ్రాసినారు అని మీరు అనుకుంటే, ఆది శంకరాచార్యులు గారు వ్రాసిన ఆత్మబోధ వేరు, పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన ఆత్మబోధ వేరు. ఆ బోధకి ఈ బోధకి అస్సలు సంబంధమే ఉండదు. నాయనలారా, పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గృహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా బోధించిన ఆత్మబోధ ఎవ్వరికీ తెలియదు. కావాలంటే యూట్యూబుల్లో చూసుకోండి. అమర్నాథ్ క్షేత్రం గురించి చెప్పేవారు చాలా మంది ఉన్నారు, కానీ వారు పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ కొండ గృహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ సకల మానవులు అమరత్వము పొందటానికి బోధించినాడు అని చెబుతారే తప్ప వారికి ఏమి బోధించినాడు అన్న విషయము తెలియదు. ఒకవేళ మీరు పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గృహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే అలా మరల జన్మలు ఎత్తుచున్న ఆ ఆత్మలు జన్మ మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు బోధించిన ఆత్మబోధ మీకు ఎలా తెలుసు అని అంటే చెప్పేదను వినండి. నాయనలారా, పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గృహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి పరిపూర్ణ బోధను, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి
ఆత్మబోధను బోధించిన తరువాత పార్వతి ఇదే సకల మానవులు జనన మరణముల నుండి మోక్షము పొందే మార్గము అని చెప్పగా, అవునా గురుదేవ అని అడుగగా, అవును పార్వతి అని చెప్పగా, అయితే గురుదేవ, ఎంత గొప్పదైన ఈ బోధను నాకు బోధించినందుకు నీ పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను నా నెత్తిన జల్లుకుందామనుకుంటున్నాను గురుదేవ అని చెప్పి, పార్వతీదేవి తనకున్నటువంటి మహిమలతో నీళ్లతో చెంబును, ఒక పళ్ళెమును, కొన్ని పుష్పములను, అలాగే కొన్ని పట్టు వస్త్రములను సృష్టించి పరమేశ్వరుడితో, గురుదేవ, మీ పాదములను ఇలా పళ్ళెములో పెట్టండి అని చెప్పగా, పరమేశ్వరుడు తన 2 పాదములను పళ్ళెములో పెట్టగా, పార్వతీదేవి ఆ పాదములను కడిగి కొన్ని పుష్పములను పెట్టి ఆ కడిగిన నీళ్లను నెత్తిన జల్లుకుని పట్టు వస్త్రములను సమర్పించి అలా గురు పూజ చేసినది. అలా గురు పూజ చేసిన తరువాత పరమేశ్వరుడితో, గురుదేవ, ఈ నీళ్లను ఎక్కడ వేయమంటారు అని అడగగా, పార్వతి ఈ నీళ్లను ఈ గృహ బయటకు పట్టుకుని వెళ్లి ఆకాశములోకి అంటే పైకి ఎగరవేయి. ఈ నీళ్లు ఎక్కడెక్కడైతే చుక్కలుగా పడతాయో ఆ నీటి చుక్కల నుండి పరిపూర్ణ బోధకులు ఉద్భవిస్తారు. వారే ఈ భూమి మీద ఉన్న కొంతమంది జనులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధిస్తారు. మరలా ఆ జనులు గురువులుగా మారి కొంతమంది శిష్యులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధిస్తారు. మరలా ఆ శిష్యులు గురువులుగా మారి కొంతమంది శిష్యులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధిస్తారు. అలా ఈ సృష్టి ఉన్నంత కాలం ఆ పరిపూర్ణ బోధ, ఆత్మబోధ అలా గురు పరంపరముగా కొనసాగుతూనే ఉంటుంది పార్వతి అని చెప్పి, పార్వతి, నిన్ను ఆ కైలాసము నుండి ఈ భూమి మీదకు తీసుకుని వచ్చి ఇక్కడ భగవంతుడి గురించి పరిపూర్ణ బోధను, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి అంటే అలా మరల జన్మలు ఎత్తుతున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు ఆత్మబోధను బోధించుటకు కారణమేమిటో ఇప్పుడు నీకు తెలిసినదా అని అడుగగా, అవును గురుదేవ, తెలిసినది అని చెప్పగా, సరే పార్వతి, ఈ నీళ్లను ఈ గృహ బయటకు పట్టుకుని వెళ్ళి ఆకాశములోకి అంటే పైకి ఎగరవేయి అని చెప్పగా, సరే గురుదేవ అని చెప్పి ఆ నీళ్లతో ఉన్న పళ్ళెమును ఆ గృహ బయటకు పట్టుకుని వెళ్ళి ఆకాశములోకి ఎగరవేసింది. ఎక్కడెక్కడైతే నీళ్లు చుక్కలుగా పడినవో ఆ నీటి చుక్కల నుండి పరిపూర్ణ బోధకులు ఉద్భవించినారు. అది చూసిన పార్వతీదేవి గృహలోనికి వెళ్ళి పరమేశ్వరుడితో, గురుదేవ, మీరు చెప్పినట్లుగానే ఆ నీళ్లను ఆకాశములోకి అంటే పైకి ఎగరవేసిన ఆ నీళ్లు ఎక్కడెక్కడైతే చుక్కలుగా పడినవో ఆ నీటి చుక్కల నుండి పరిపూర్ణ బోధకులు ఉద్భవించినారు గురుదేవ అని చెప్పగా, అవును పార్వతి, సరే రా, ఇలా కూర్చో అని చెప్పి పరమేశ్వరుడు మంచులింగముగా ఆవిర్భవించినాడు. పరమేశ్వరుడు అలా మంచులింగముగా ఆవిర్భవించగానే పార్వతీదేవి ఆ మంచులింగమును చూసి గురుదేవ అని పిలువగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, తొందరపడకు పార్వతి, నేను ఇక్కడ మంచులింగముగా ఆవిర్భవించుటకు కారణమేమిటంటే, పరమేశ్వరుడు పార్వతీదేవిని ఈ కొండగ్రోలలోనికి తీసుకుని వచ్చి ఇక్కడ సకల మానవులు అమరత్వము పొందటానికి అంటే అలా మరల జన్మలు ఎత్తుచున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధించినాడు అని ఈ మంచులింగమును చూసి ముందు జనులు చెప్పుకుంటారు. చెప్పుకోవటమే కాదు, మనము కూడా సకల మానవులు జనన మరణముల నుండి మోక్షము పొందే మార్గములో జీవించాలి అని అనుకుని వారు కూడా ఆ మార్గములో జీవించి జనన మరణముల నుండి మోక్షము పొంది
భగవంతుడిలో లయమైపోతారు పార్వతి అని చెప్పగా, అవునా గురుదేవా అని అడుగగా అవును పార్వతి, సరే పద అంటూ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆ గృహ నుండి బయటకు వచ్చి కొంత దూరము నడిచి వెళ్ళినాక అక్కడ ఉన్న నాగాభరణమును తీసుకుని మెడలో వేసుకుని ఇంకొంత దూరము నడిచి వెళ్ళినాక అక్కడ ఉన్న నందిని ఎక్కి అలా పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాసము వెళ్ళిపోయినారు. నాయనలారా, అలా పార్వతీదేవి పరమేశ్వరుడు కాళ్ళు కడిగిన నీళ్లను ఆకాశములోకి ఎగరవేసినప్పుడు ఆ నీటి చుక్కల నుండి ఉద్భవించిన ఆ పరిపూర్ణ బోధకులు ఈ భూమి మీద ఉన్న కొంతమంది జనులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధించినారు. మరలా ఆ జనులు గురువులుగా మారి కొంతమంది శిష్యులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధించినారు. మరలా ఆ శిష్యులు గురువులుగా మారి కొంతమంది శిష్యులకు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను బోధించినారు. అలా ఎంతో మంది గురు శిష్యుల తర్వాత గురువు గారు ముద్వాక మహర్షి గారు. ఆ ముద్వాక మహర్షి గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను సూర్యుడికి బోధించినారు. ఆ సూర్యుడు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను యాజ్ఞవల్క్య మహర్షి గారికి బోధించినారు. ఆ యాజ్ఞవల్క్య మహర్షి గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను జనక మహారాజు గారికి బోధించినారు. ఆ జనక మహారాజు గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను సుఖ మహర్షి గారికి బోధించినారు. ఆ సుఖ మహర్షి గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను సాందీపుల మహర్షి గారికి బోధించినారు. ఆ సాందీపుల మహర్షి గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను శ్రీకృష్ణుడికి బోధించినారు. ఆ శ్రీకృష్ణుడు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను అర్జునుడికి బోధించినారు. ఆ అర్జునుడు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను ఉద్ధవుడికి బోధించినారు. నాయనలారా, మరలా ఈ కలియుగములోకి వచ్చేసరికి తరువాత గురువు గారు ఒట్యమప్పయ్య గారు. ఆ ఒట్యమప్పయ్య గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను పాటిబండ్ల సుందర రామయ్య గారికి బోధించినారు. ఆ పాటిబండ్ల సుందర రామయ్య గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను పరసి చెన్నయ్య గారికి బోధించినారు. ఆ పరసి చెన్నయ్య గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను జాలిగం భీమయ్య గారికి బోధించినారు. ఆ జాలిగం భీమయ్య గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను పెమ్మిరాజు నరసరాజు గారికి బోధించినారు. ఆ పెమ్మిరాజు నరసరాజు గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను శలా గనిరాజు గారికి బోధించినారు. ఆ శలా గనిరాజు గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను శలా సత్యనారాయణ గారికి బోధించినారు. ఆ శలా సత్యనారాయణ గారు ఆ పరిపూర్ణ బోధను, ఆత్మబోధను శలా దుర్గా ప్రసాద్ అంటే నాకు బోధించినారు. నాయనలారా, అలా పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండగృహలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే అలా మరల జన్మలు ఎత్తుతున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు బోధించిన ఆత్మబోధ ఎలా గురు పరంపరముగా వచ్చుచున్నదో ఇప్పుడు మీకు తెలిసినదా? ఒకవేళ మీరు పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండగృహలోనికి తీసుకుని వెళ్ళి ఇక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి బోధించిన ఆత్మబోధ గురు పరంపరముగా వచ్చుచున్నదని ఎవరో అనుకోవటం గాని చెప్పుకోవటం గాని మేము వినలేదు అని మీరు అనుకుంటే, ఆ పరిపూర్ణ బోధ, ఆత్మబోధ గురు పరంపరముగా వచ్చే గురువుగారు వారి శిష్యులకు మాత్రమే బోధించుతుంటారు తప్ప పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండగృహలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి పరిపూర్ణ బోధను, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే అలా మరల జన్మలు ఎత్తుతున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు
ఆత్మబోధను బోధించినాడు అని అది మీకు బోధించడము అని గాని ఎక్కడ ప్రసారములు చెయ్యటము గాని చెయ్యరు. అందుకే ఆ పరిపూర్ణ బోధ ఆత్మబోధ గురు పరంపరముగా వచ్చుతున్నదని బయట జనుడికి తెలియకుండా పోయింది. ఏంటి, నా మాటలు మీకు నమ్మకం కలగడం లేదా? అయితే శ్రీ 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 శివరామ దీక్షిత అసలు సద్గురు పీఠములు అని ఉంటాయి. వారు కూడా సకల మానవులు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు పరిపూర్ణ బోధను ఆత్మబోధను వారి శిష్యులకు బోధించుతుంటారు తప్ప బయట జనులతో సకల మానవులు జనన మరణముల నుండి మోక్షము పొందేందుకు పరిపూర్ణ బోధను ఆత్మబోధను మీకు బోధించదము అని గాని ఎక్కడా ప్రసారములు చెయ్యటము గాని చెయ్యరు. కావాలంటే మీరు వెళ్ళి అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీరు శ్రీ 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 శివరామ దీక్షిత అసలు సద్గురు పీఠములు అని ఉంటాయి అని వారు కూడా సకల మానవులు జనన మరణముల నుండి మోక్షము పొందేందుకు పరిపూర్ణ బోధ ఆత్మబోధ అని చెప్పి వారి శిష్యులకు మాత్రమే బోధించుతుంటారు అని చెప్పినారు కదా. ఆ పరిపూర్ణ బోధ ఆత్మబోధ అనేది పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గుహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి బోధించిన ఆత్మబోధేనా అంటే కాదు. ఆ బోధ వేరు, ఈ బోధ వేరు. ఆ బోధకి ఈ బోధకి అస్సలు సంబంధమే ఉండదు. నాయనలారా, పరమేశ్వరుడు పార్వతీదేవిని అమర్నాథ్ కొండ గుహలలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధ, సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి బోధించిన ఆత్మబోధ గురు పరంపరముగా వచ్చే గురువుగారు బయట జనులకు చెప్పనందున ఎక్కడా ప్రసారములు చెయ్యనందున అందుకే ఆ పరిపూర్ణ బోధ ఆత్మబోధ గురు పరంపరముగా వచ్చుతున్నదని బయట జనులకి తెలియకుండా పోయింది. అంతేకాదు, ఆ పరిపూర్ణ బోధను ఆత్మబోధను ఆ గురువుగాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంటే 5-6 సంవత్సరములు అయినా శిష్యుడిగా చేరి నేర్చుకోవాలి. అందుకే ఆ పరిపూర్ణ బోధను ఆత్మబోధను ఒక గ్రంథముగా వ్రాసినాను. ఈ గ్రంథములో సంస్కృత భాష కానీ శ్లోకములు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒక్కసారి ఈ గ్రంథమును మీరు చదివినారు అంటే మీకే తెలిసిపోతుంది. ఏమి తెలిసిపోతుంది అంటే ముందుగా పరిపూర్ణ బోధ అంటే భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏమి చేస్తుంటాడు అన్నదే కాకుండా ఇంకా అనేక విషయములు భగవంతుడి గురించి తెలియబడతాయి. తరువాత ఆత్మబోధ అంటే ఆత్మలు అనేవి ఎలా ఉద్భవించినవి, అలా ఉద్భవించిన ఆత్మలకు మరణము అనేది ఎలా లేదు, అలా మరణము లేని ఆత్మలు సమస్త శరీరములలోకి అంటే 1 మానవ శరీరములలోకి, 2 సమస్త జంతువుల శరీరములలోకి, 3 సమస్త పక్షుల శరీరములలోకి, 4 ఈ భూమి మీద పాకే సమస్త శరీరములలోకి, 5 నీటిలో నివసించు సమస్త శరీరములలోకి ఎలా ప్రవేశించినవి, అలా సమస్త శరీరములలోకి ప్రవేశించిన తరువాత ఆ ఆత్మలు ఆ సమస్త శరీరముల ద్వారా జీవించటం కొరకు ఈ సృష్టి అనేది ఎలా ఏర్పడినది అంటే పంచభూతములు అంటే భూమి, అగ్ని, జలము, వాయువు, వరుణుడు, అలాగే సూర్యచంద్రులు ఎలా ఏర్పడినారు. అలా పంచభూతములు ఏర్పడిన తరువాత ఆ ఆత్మలు ఆ సమస్త శరీరముల ద్వారా ఈ భూమి మీద ఎలా జీవించుచుండెను. అలా జీవించుచున్న ఆ సమస్త శరీరములకి మరణము అనేది ఎలా ఉన్నది. అలా మరణించిన శరీరములను విడిసిన ఆత్మలు మరొక కొత్త శరీరములలోకి ఎందుకు ప్రవేశించుతున్నవి అంటే ఈ సృష్టి ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇక ముందు కూడా
అలా మరణించిన శరీరములను విడిసిన ఆత్మలు మరొక క్రొత్త శరీరములోకి ఎందుకు ప్రవేశించుచున్నవి, ఎలా ప్రవేశించుచున్నవో తెలియబడుతుంది. అలా అంతేకాదు, అలా మరల జన్మలు ఎత్తుచున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో ఎలా లయమైపోవచున్నవో తెలియబడుతుంది. అలాగే మీరు కూడా, అంటే ఈ శరీరము మరణించిన తరువాత మరొక శరీరములోకి, ఆ శరీరము మరణించిన తరువాత మరొక శరీరములోకి, ఇలా సమస్త శరీరములలోకి ప్రవేశించి ఆ సమస్త శరీరముల ద్వారా అనేక కష్టములు, బాధలు పడవలసిన అవసరము లేకుండా ఈ గ్రంథములో పరమేశ్వరుడు పార్వతీదేవికి భగవంతుడి గురించి బోధించిన పరిపూర్ణ బోధను సమస్త శరీరములలో ఉన్న ఆత్మల గురించి, అంటే అలా మరల జన్మలు ఎత్తుచున్న ఆ ఆత్మలు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోయేందుకు ఆత్మబోధను చదివి మీరు జనన మరణముల నుండి మోక్షము పొంది భగవంతుడిలో లయమైపోండి. నాయనలారా, ఇంతకు ముందు నేను ఈ గ్రంథమును ఒక్కసారి చదివితే మీకు తెలిసిపోతుంది అని చెప్పిన దగ్గర నుండి ఎప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి మీకు తెలియబడకపోయినా ఈ గ్రంథము చివరి పేజీలో నా పూర్తి అడ్రస్సు, నా ఫోన్ నంబరు ఉంటుంది. మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం కావలసిన వారు 9505262035 ఈ నెంబర్కి కాల్ చేయండి. అంతేకాదు, ఇంకొక మాట, ఇంతకు ముందు మా గురు పరంపరమును చెప్పేటప్పుడు, అంటే ఈ కలియుగములోకి వచ్చేసరికి తరువాత గురువు గారు వట్యమప్పయ్య గారు అని, తరువాత 8 మంది గురువు గారు పేర్లను మాత్రమే చెప్పినాను. అంటే ఆ కలియుగము దగ్గర నుండి ఎప్పటి వరకు చూసుకుంటే మీ గురు పరంపరములో 8 మంది గురువు గారులేనా అని మీరు అనుకుంటే కాదు, కొన్ని వందల మంది గురువు గారులు ఉంటారు. అన్ని వందల మంది గురువు గారి పేర్లను ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఒకవేళ గుర్తుపెట్టుకుని చెప్పినా చెప్పేవారికి ఇబ్బంది, వినేవారికి ఇబ్బందే. అందుకని అన్ని వందల మంది గురువుగారుల పేర్లను తీసివేసి కొంతమంది గురువుగారులు మాత్రమే ఉండటకు కారణమేమిటో ఇప్పుడు నీకు తెలిసినదా? జై గురుదేవ.